పాకిస్తాన్లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై తిరుపతి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలోని బాలాజీ కాలనీ కోడల దగ్గర స్వీట్లు పంచి టపాసులు కాల్చి పండుగ చేసుకున్నారు. సింధూర్ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగాలని ప్రజలు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, థ్యాంక్ యూ. తిరుపతిలో ఈ యొక్క ఉగ్ర దాడిపై ఒక సంబరాలు జరుగుతోంది. అందరూ టపాసులు కాల్చి అలాగే స్వీట్స్ పంచుకుని ఈ యొక్క దాడి ఏదైతే భారత సైన్యం చేస్తున్నటువంటి దాడికి సంబంధించి ఒక పండగ వాతావరణం. ఇప్పటి వరకు ఈరోజు దాడి జరిగి ఆ యొక్క ఉగ్రవాదుల యొక్క శిబిరాలపైన జరిగినటువంటి దాడి భారత సైన్యం చేసింది. దానిపైన మీరేమంటారు? ఇది చాలా ఆనందించదగ్గ విషయం. మేము సర్వదా నరేంద్ర మోడీ గారికి మేము అన్ని అభినందనలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు అండదండగా ఉంటామని చెప్తున్నాం. తను గతంలో 26 మంది యొక్క సింధూరాలు తొలగించారు. వారి యొక్క బాధని, ఆ తల్లుల యొక్క వేదన అర్థం చేసుకున్నట్టు మోడీ గారు ఈరోజు చేస్తున్నటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో దానికి సింధూర్ అని పేరు పెట్టడం, మన బాధపడుతున్నటువంటి స్త్రీల యొక్క సింధూరాన్ని మళ్ళీ తీర్చలేకపోయినా కానీ వారి ఆనందం కోసం చేస్తున్నటువంటి పోరాటం, ఉగ్రవాదం అణచివేయడం కోసం చేస్తున్నటువంటి పోరాటం ఎంతో ఆనందదాయకం. భారతే కాదు, ప్రపంచం మొత్తం మోడీ అంటూ ఉంటుంది. ఉగ్రవాదం పూర్తిగా అంతమయ్యేంత వరకు వదిలిపెట్టద్దని మోడీ గారిని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేసి సింధూరాన్ని సక్సెస్ చేసి, సార్ నరేంద్ర మోడీ గారు బయట ఉన్న వాళ్ళే కాదు, మన దేశంలో కూడా ఉగ్రవాదులు ఉన్నారు. ఎవరైతే సమర్థిస్తున్నారో, ముఖ్యంగా ఇక్కడ మన ఇంటి వాళ్ళని ఏరివేసేసి ఇక్కడ ఉండే వాళ్ళు బయట తరిమేస్తే తప్ప మనం పూర్తి సక్సెస్ సాధించలేము. కాబట్టి మీరు చేస్తున్న ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క హిందువు మద్దతు ఇస్తారు. సింధూరం అంటే ఆటలు కాదు, సింధూరం అంటే అది ఎలా ఉంటుంది అనేసి ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక యుద్ధాన్ని ఆ సింధూరంలో చూడండి ఎంత గొప్పతనాన్ని మన మోదీ గారు చూపిస్తున్నారు. కాబట్టి మనం ఓపికతో ఉన్నామనేసి నిద్రపోతున్న సింహాన్ని లేపించారు వాళ్ళు. అందుకే నరేంద్ర మోదీ అంటే ఏందనేది ప్రపంచ దేశాలన్నీ ఈరోజు సపోర్ట్ ఇస్తున్నాయి. సంఘ వ్యతిరేక శక్తులు, టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వస్తున్నారు. వాళ్ళకి ఎన్నిసార్లు విన్నపం చేసినా, ఎన్నిసార్లు మంచిగా చెప్పినా, ఎన్నిసార్లు చెప్పి చూసినా వినటం లేదు. ఫస్ట్ టైం ఈరోజు ఆపరేషన్ సింధూర్ 1 స్టార్ట్ చేసింది ఈరోజు పొద్దున. ఇంకా ఎన్నో ఉన్నాయి అని రాజ్నాథ్ సింగ్ గారు చెప్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ ఎప్పటి వరకు జరగాలి అంటే పీఓకేని మనం స్వాధీనం చేసుకునేంత వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగాలి. నిజంగా నిన్న పెహల్గాంలో జరిగింది బాధాకరమైన విషయం. మరి వాళ్ళు అడిగి మతం ఏమని అడిగిన కాల్చడం అనేది చాలా క్షమించరాని నేరం. ఖచ్చితంగా ఈరోజు ఉద్యోగ సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ అన్ని ప్రభుత్వానికి అండగా ఉంది. సైన్యం వెనకాలంతా మేమంతా ఉండామని చెప్పని ఈరోజు తెలియపరిచేదానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఇది పీఓకేని ఆక్యుపై చేసిన దొరకగా భారత ఈ సింధూర్ ఏదైతే పెట్టారో దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పని కూడా మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రజా సంఘాల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ ఉందని చెప్పని ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేదానికి ప్రజలు వాళ్ళ మద్దతు ఇచ్చేదనుకుంటుందని. మన భారతదేశము ఈ ఆపరేషన్ పేరుని ఒక సాంప్రదాయబద్ధంగా ఎన్నుకునింది. మన భారతీయ జీవన విధానంలో ఏదైతే సింధూరం అనేది ఎంతో ముఖ్యమైనదో స్త్రీలకు, దాన్ని ఆపరేషన్ పేరుగా పెట్టినారు. భారతదేశము 60-70 ఏళ్ళు 100 సంవత్సరాల నుంచి ఎంతోమంది సైనికులను కోల్పోతా ఉంది, పర్యాటకులను కోల్పోతుంది. మా ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ చనిపోనంత మంది జనాభా ఈ భారతదేశంలో హిందువులే చనిపోతున్నారు. ఇప్పుడు జరుగుతున్న దాడి చూసినప్పుడు ఈ దేశానికి సైనికుల తర్వాత పౌరుల అవసరం ఏర్పడితే మా ప్రాణాలు ఇవ్వడానికి కానీ, మేము శత్రువుల ప్రాణాలు చంపడానికి కానీ పౌరులుగా మేము ముందుంటాం సార్. అది మొత్తంగా మనం చూస్తున్నాం ఒక భావోద్వేగం. సింధూరా అనేటువంటి ఏదైతే ఒక నామకరణం చేసి తద్వారా చేస్తున్నటువంటి పోరాటం కొనసాగాలి. ఆ యొక్క పోరాటం ద్వారా స్ఫూర్తివంతమైనటువంటి ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పి ముక్తకటంగా తిరుపతిలో ఉండేటువంటి దేశభక్తులందరూ కూడా చాటి చెప్పే పరిస్థితి.